నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'రాధకు నీవే ప్రాణం' మూడో భాగాన్ని వినేద్దామా? ఉదయం రాధ వాళ్ళ కాలింగ్ బెల్ మోగుతుంది. రాధ వెళ్ళి తలుపు తీస్తుంది. ఎదురుగా ఉంటాడు హర్ష. మీరేంటిక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతుంది. మీ పక్కన ఉన్న హౌస్ మాదే అండి. ఈరోజే షిఫ్ట్ అయ్యాను. ఈ ఇంట్లో ఎవరున్నారో పరిచయం చేసుకుందామని వచ్చాను. చూస్తే మీరు. మిమ్మల్ని చూశాక చాలా హ్యాపీగా ఉంది అంటాడు. ఇంతలో ఇంతలో లక్ష్మి గారు, ఎవరమ్మా ఈ అబ్బాయి అంటుంది. అదే అమ్మా, నిన్న నాకు హెల్ప్ చేశారు అని చెప్పాను కదా, తనేనమ్మా హర్ష అని పరిచయం చేస్తుంది. మరి ఆ అబ్బాయిని బయటే నిలబెట్టి మాట్లాడుతున్నావు, లోపలికి రమ్మను, నేను కాఫీ పెట్టుకొని వస్తాను అంటూ కిచెన్లోకి వెళ్తుంది. సారీ హర్ష గారు, లోపలికి రండి అని పిలిచి కూర్చోబెడుతుంది. హర్ష, మర్చిపోయా రాధగారు, మీ ఫోన్ నా దగ్గరే ఉంది. కాసేపు ఆగి నేనే అందులో ఉన్న నెంబర్కి కాల్ చేసి అడ్రస్ కనుక్కుందాం అనుకున్నా. లక్కీగా మీరే కనిపించారు అని ఫోన్ ఇస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ హర్ష గారు అంటుంది రాధ. మీరు ఏం అనుకోకపోతే ఈ రోజు నుండి మీరు నన్ను హర్ష అనండి, నేను మిమ్మల్ని రాధ అంటాను. ఈ గారు అండి తీసేద్దాం అంటాడు. సరే హర్ష, కాకపోతే కొంచెం టైం పడుతుంది అలా పిలవడానికి అంటుంది. సరే ఫ్రెండ్స్ అని రాధకు చెయ్యిస్తాడు. సరే అని రాధ కూడా నవ్వుతూ తన చెయ్యిస్తుంది. లక్ష్మి కాఫీతో వచ్చి, ఇంతకు నువ్వేం చేస్తావు హర్ష అంటుంది. మా నాన్నగారి బిజినెస్ చూస్తున్నా ఆంటీ అంటాడు. సరే హర్ష, మా ఇంటికి వస్తూ ఉండు, ఏం కావాలన్నా మమ్మల్ని అడుగు అంటుంది లక్ష్మి. సరే ఆంటీ, ఇక నేను వెళ్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు హర్ష. హర్ష వెళ్ళగానే రాధా, ఆ అబ్బాయి చాలా బాగున్నాడు కదా అంటుంది లక్ష్మి. హర్ష గారి మనసు కూడా చాలా అందంగా ఉంటుందమ్మా అంటుంది రాధ. నీకెప్పుడు అవేలే అని. రాధా, మర్చిపోయాను, నిన్ను సీతగారు రమ్మని చెప్పారు, వెళ్ళు అంటుంది లక్ష్మి. సరేమ్మా, వెళ్ళొస్తాను అంటుంది. అంతలోనే తనూజ కూడా వస్తుంది. ఇద్దరూ కలిసి సీత వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆంటీ రమ్మన్నారంట, ఏమైంది అని అడుగుతుంది రాధ. ఇవాళ లేఖ పుట్టినరోజు, సాయంత్రం పార్టీ ఉంది, కొద్దిగా హెల్ప్ చేస్తావని పిలిచాను అంటుంది సీత. అంతే కదా ఆంటీ, చేస్తాను అంటుంది రాధ. సాయంత్రం పార్టీకి అందరినీ పిలుస్తారు. తనూజ, హర్ష, రాధ కలిసి వెళ్తారు. అభి రాధ దగ్గరకు వచ్చి, ఏంటి మేడం, అరేంజ్మెంట్స్ అన్నీ దగ్గరుండి చేసి ఫంక్షన్కి మాత్రం ఇంత లేట్గా వస్తారా అంటాడు. రాధ నవ్వి హర్షని అభికి పరిచయం చేస్తుంది. అందరూ లేఖకి కేక్ తినిపించి ఫొటోస్ దిగుతారు. రాధ కూడా వెళ్తుంది, కానీ లేఖ రాధ పెట్టిన కేక్ తినకుండా పక్కన పెట్టేస్తుంది. సీత వచ్చి, నువ్వు కూడా ఫోటో దిగు రాధా అని ఏదో పని గుర్తొచ్చి వెళ్తుంది. రాధ లేఖ దగ్గరికి వెళ్ళగానే, ఇప్పుడు నాకు ఫోటో దిగే మూడ్ లేదు అని వెళ్ళిపోతుంది లేఖ. అది చూసిన అవి రాధ దగ్గరకు వచ్చి, సారీ రాధా, లేఖ అలా బిహేవ్ చేసినందుకు, తనెప్పుడు అంతే, పక్కన వాళ్ళ ఫీలింగ్స్ అస్సలు పట్టించుకోదు అంటాడు. అయ్యో పర్లేదులే అభి, నేను పట్టించుకోను, తన గురించి నాకు తెలుసు, మీరు వెళ్ళండి, మీకోసం మీ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు అని అంటుంది. థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి వెళ్తాడు అభి. తనూజ, ఇప్పుడు సరిపోయిందా నీకు? అందుకే నేను రావద్దు అన్నాను, నువ్వు నా మాట వినవు కదా అంటుంది. హర్ష, పోనీలే తనుజ, అది తన విచక్షణ, ఇక వదిలేయండి అంటాడు. హర్ష రాధతో, ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు అని అంటాడు. థ్యాంక్స్ హర్ష అంటుంది రాధ. మనం హాస్పిటల్లో చేర్పించిన ఆయన మీకు రుణపడి ఉంటాను అని చెప్పమన్నారు అని అంటాడు. మీరు కలిసారా, ఎలా ఉన్నారు అంటుంది రాధ. వెళ్ళాను, చాలా బాగున్నారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా మీ గురించే మాట్లాడుతున్నారు అని అంటాడు. మీరు హెల్ప్ చేయకపోతే నేనేం చేయగలిగేదాన్నే కాదు. సరే హర్ష, పదండి భోజనం చేద్దాం అంటుంది. ముగ్గురు కలిసి భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోతారు. కాలేజీకి వెళ్ళబోతున్న రాధని హర్ష, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని అంటాడు. లేదు హర్ష, నేను వెళ్తాను అంటుంది. అయితే మీరు ఇంకా నన్ను బయట వ్యక్తిలాగానే చూస్తున్నారన్నమాట. సరేలే వెళ్ళండి అని అంటాడు. అయ్యో అదేం లేదు హర్ష, చూసేవాళ్ళు ఏమనుకుంటారా అని ఆలోచిస్తున్నా అంటుంది రాధ. మీరు కూడా ఇలా ఆలోచిస్తారా? మీరేనా మొన్న పరిచయమే లేని వ్యక్తికి హెల్ప్ చేసింది? నమ్మలేకపోతున్నాను అంటాడు. రాధ నవ్వి, మీరు నాకు మంచి ఫ్రెండ్ హర్ష, పదండి వెళ్దాం అంటుంది. రాధ ఒక్క నిమిషం అని లక్ష్మి గారిని, నారాయణ గారిని పిలిచి,
మీరు ఒప్పుకుంటే రాధని కాలేజీలో డ్రాప్ చేయాలి అనుకుంటున్నాను అంటాడు. సరే బాబు తీసుకువెళ్ళు అంటారు. హర్ష రాధతో ఇప్పుడు వెళ్దాం పదండి అని బయలుదేరతారు. హర్ష కారులో రాధని మన కాలనీలో మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, మీ గురించి అందరూ మంచిగా మాట్లాడుతున్నారు, అందరూ అలా అంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది, అందుకే మీకు ఫ్రెండ్ అయ్యాను, మరి మీరు కూడా నా ఫ్రెండ్షిప్ని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు కదా అంటాడు. మిమ్మల్ని అలా అనుకోకుండా ఉంటే ఇప్పుడు మీ పక్కన ఉండేదాన్నే కాదు. ఇందాక నన్ను డ్రాప్ చేయడానికి మా పేరెంట్స్ పర్మిషన్ తీసుకున్నప్పుడు మీ వ్యక్తిత్వం నాకు చాలా నచ్చింది. నాకు తనూజ ఎలానో మీరు అలానే హర్ష అంటుంది రాధ. థ్యాంక్స్ రాధా, ఈ హ్యాపీ మూమెంట్ని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. మీ కాలేజీ దగ్గరలోనే ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది, వెళ్దాం పద అంటాడు. ఇప్పుడా వద్దు హర్ష ప్లీజ్ అంటుంది రాధ. నో వే, మనం ఫ్రెండ్స్ కాబట్టి నా మాట వినాల్సిందే, ఇంకేం మాట్లాడొద్దు అని తీసుకువెళ్తాడు. అక్కడ ఫ్రెండ్స్తో కలిసి ఉంటాడు నవీన్. రాధను చూసి వెంటనే అదిగోరా మన ఏరియా బ్యూటీ అని ఎగతాళి చేస్తాడు. హేయ్ వీడెవడే, నీ బాయ్ ఫ్రెండా లేక అని పెద్దగా నవ్వుతాడు. హర్ష ఏదో అనబోతుండగా రాధ ఆపేస్తుంది. అయినా దీనికి ఇంత అందమైన బాయ్ ఫ్రెండ్ ఎక్కడి నుండి వస్తాడు, ఎవరో దారిని పోయేవాడు అయ్యుంటాడు అని. రే ఇది ఏ హెల్ప్ కావాలన్నా చేస్తుంది, నీకేదన్నా కావాలంటే అడుగు అని, పదండ్రా వెళ్దాం అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హర్ష ఏంటి రాధా, వాడు అలా అన్ని మాటలు అంటూ ఉంటే వాడు ముఖం పగలగొట్టాల్సింది పోయి అలా సైలెంట్గా చూస్తూ ఉండిపోయావు, నన్ను కూడా ఆపేశావు ఎందుకు, వాడంటే భయమా అంటాడు. నో హర్ష అలా అని కాదు, అయినా తను అన్నంత మాత్రాన ఏమైందిలే, ఇది మనం సెలబ్రేట్ చేసుకునే టైం కదా, ఇప్పుడు ఎందుకు గొడవలు అని ఆపాను. ఇంతకు నాకు ఏం కావాలి అని అడగరా అంటుంది రాధ. హో సారీ రాధా, మీకేం కావాలో తీసుకోండి అంటాడు. కొన్ని ఐస్ క్రీమ్స్ ప్యాక్ చేయమని ఆర్డర్ ఇస్తుంది. ఇన్ని ఐస్ క్రీమ్స్ మనం తినడానికా, మీకు అంత ఇష్టమా, అయినా ప్యాకింగ్ ఎందుకు రాదా అంటాడు. కంగారు పడకండి, మనం ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్దాం అని ఆ ప్యాకెట్ తీసుకొని అనాథ పిల్లలకి ఇచ్చి, నాకు సంబంధించిన ఏ సెలబ్రేషన్స్ అయినా ఇలా చేసుకోవడమే నాకు హ్యాపీనెస్ని ఇస్తుంది అని చెప్తుంది. ఈ రోజుల్లో నీలాంటి మనసున్న అమ్మాయి నాకు ఫ్రెండ్ అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అని అంటాడు. ఇక నన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తారా ప్లీజ్ అంటుంది రాధ. ఇద్దరు నవ్వుకొని అక్కడి నుండి బయలుదేరతారు. క్లాస్కి లేటుగా వచ్చిన రాధని ఏమైందే అని అడుగుతుంది తనూజ. ఫ్రెండ్తో బయటికి వెళ్ళానే అంటుంది రాధ. నాకు తెలియని ఫ్రెండ్ ఎవరున్నారే, అభితోనా అంటుంది. లేదు హర్షతో అని చెప్తుంది. కాలేజీ అవగానే ఇంటికి వెళ్ళేటప్పుడు, హే రాధా, ఇంకా ఫిబ్రవరి 14కి జస్ట్ 10 రోజులే ఉన్నాయి, నువ్వు అభికి ఆ రోజు నీ లవ్ గురించి చెప్తానన్నావు, ఏం చేయబోతున్నావు అంటుంది తనూజ. చెప్పను సస్పెన్స్ అంటుంది రాధ. ఆహా అలానా, సరేనమ్మా దాచుకో అని నవ్వుతుంది తనూజ. రాధకి రోజు జరిగే విషయాలన్నీ డైరీలో రాసుకునే అలవాటు ఉంది. ఒకరోజు శ్రీనగర్ కాలనీ ఓపెన్ చేసి 5 సంవత్సరాలైన సందర్భంగా అందరూ ఒక చోట కలిసి కలర్స్ అన్నీ పూసుకుంటూ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. కానీ రాధ వెళ్లకుండా అభిని చూస్తూ ఉంటుంది. ఆ రోజు అభి బాగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ చాలా కొత్తగా అనిపిస్తాడు రాధకి. అప్పుడు రాధ దగ్గరకు వస్తాడు హర్ష. ఏంటి రాధ, అందరూ అక్కడ సరదాగా ఉంటే మీరు ఇక్కడే ఉన్నారు అని అంటాడు. ఏమో హర్ష, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, మీరు వెళ్ళండి అంటుంది రాధ. అలా అంటే ఎలా, పదండి వెళ్దాం అంటాడు. ప్లీజ్ హర్ష, మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి అంటుంది. సరే అని వెళ్ళి అభిని పిలిచి అందరం కలిసి రాధని లాక్కొద్దాం, నేను పిలిస్తే తను రావడం లేదు, రాధ నీకు నాకంటే ముందే పరిచయం కదా, పద వెళ్ళి తీసుకొద్దాం అంటాడు హర్ష. రాధ లోపలికి వెళ్ళబోతుండగా చేయి పట్టుకుంటాడు అభి. వెనక్కి తిరిగి చూసిన రాధ ఆశ్చర్యంగా చూస్తుంది. అభి తన చేతిలో ఉన్న కలర్స్ని రాధకు పూసి లాక్కొని వెళ్తాడు. ఆ రోజు ముగ్గురు బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ రోజు సాయంత్రం తనూజ రాధ దగ్గరకు వస్తుంది. కాలనీలో డ్యాన్స్ ప్రోగ్రాం పెడతారు, అక్కడ అందరూ కలుస్తారు. రాధని ఎలాగైనా ఏడిపించాలని తనకు తెలియకుండా రాధ పేరిస్తాడు నవీన్.
ఆ ప్రోగ్రాంలో అభి డ్యాన్స్ చేస్తున్నాడని రాధకు తెలిసి అక్కడికి వెళ్తుంది. హర్ష కూడా అక్కడే ఉంటాడు. రాధని చూసి హాయ్ అంటాడు హర్ష. పక్కన మేం కూడా ఉన్నామండి, కాస్త మమ్మల్ని కూడా చూడండి అంటుంది తనూజ. సారీ అండి హాయ్ అంటాడు. అంటే మేము అడిగితేనే పలకరిస్తారా అని అంటుంది. అయ్యో అలా ఏం లేదు అంటాడు హర్ష. రాధ ఆపవే చాలు గాని మా హర్ష గారిని ఏడిపిస్తున్నావు అని నవ్వుతుంది. హర్ష రాధా మీ నవ్వు చాలా బాగుంటుంది, ఎలాంటి పరిస్థితిలో కూడా దాన్ని మిస్ చేసుకోకండి అంటాడు. సరే హర్ష థ్యాంక్స్ అంటుంది రాధ. హర్షని గమనిస్తూ ఉంటుంది తనూజ. ఇంతలో హర్షకి కాల్ వస్తే 5 మినిట్స్ అని చెప్పి పక్కకు వెళ్తాడు. హర్ష వెళ్ళగానే తనూజ రాధా నాకెందుకో హర్ష నీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనిపిస్తుందే అని అంటుంది. హే చి ఆపవే, అలా అనుకోకూడదు, హర్ష చాలా మంచివాడు, నాకు నువ్వెలానో హర్ష కూడా అంతే అంటుంది. అది నాకు తెలుసు రాధా, నేను చెప్పేది నీ గురించి కాదే, హర్ష గురించి చెప్తున్నాను. అభిని చూసినప్పుడు నీ కళ్ళల్లో ఎలాంటి ప్రేమ కనిపిస్తుందో నిన్ను చూస్తున్నప్పుడు హర్ష కళ్ళల్లో కూడా అదే ప్రేమ కనిపిస్తుంది అంటుంది. సరేలే వదిలేవే, నీకు అలా అనిపిస్తుంది అంతే అంటుంది రాధ. ఇంతలో అభి పేరు అనౌన్స్ చేస్తారు. రాధా తనూజని ఇంకెప్పుడు హర్ష గురించి అలా అనకే, తను విన్నాడంటే మనం ఇలా అంటున్నందుకు చాలా బాధపడిపోతారు, సరేనా అంటుంది. సరే రాధా, నీ అభి డ్యాన్స్ స్టార్ట్ అవుతుంది చూద్దాం అంటుంది తనూజ. కాల్ మాట్లాడుతున్న హర్ష నెక్స్ట్ రాధ పేరుని అనౌన్స్ చేయమని చెప్తున్న నవీన్ మాటలు విని రాధ దగ్గరకు వచ్చి మీరు డ్యాన్స్ చేస్తున్నారా, నాకు చెప్పనే లేదు, నిజంగా నన్ను మీ ఫ్రెండ్ అనుకుంటే నాకు చెప్పకుండా ఉంటారా అని అంటాడు. ఏం మాట్లాడుతున్నారు హర్ష, నేనేంటి డ్యాన్స్ ఏంటి అంటుంది. నవీన్ చెప్తుంటే విన్నాను, నెక్స్ట్ మీ పేరే పిలుస్తారంట అంటుండగానే రాధ పేరుని స్టేజ్ మీద అనౌన్స్ చేస్తారు. అయ్యో ఇప్పుడు ఎలా అంటుంది రాధ. హర్ష ఇది ఆ నవీన్ చేసిన పనే, ఆ రోజే వాడికి వార్నింగ్ ఇస్తే సరిపోయేది. సరే అవన్నీ తర్వాత, ముందు మీరు ధైర్యంగా వెళ్ళండి, ఖచ్చితంగా మీరు డ్యాన్స్ బాగా చేస్తారు, మీరే విన్ అవుతారు అని అంటాడు హర్ష. అప్పుడు తనూజ అయ్యో రాధకి అసలు డ్యాన్సే రాదు, ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా తను డ్యాన్సే చేయలేదు, హెల్ప్ చేయమని చెప్పండి చేసేస్తుంది అని అంటుంది. నో తనూజ అలా అనకండి, రాధ మీరు ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు అని నాకు బాగా నమ్మకంగా ఉంది, వెళ్ళండి అంటాడు హర్ష. సరే అని రాధ వెళ్ళబోతుండగా అభి ఎదురుగా వచ్చి నువ్వు డ్యాన్స్ కూడా చేయగలవా, గుడ్ లక్ మేడం, అయినా నా మీద గెలుద్దామనేనా, వెళ్ళండి చూద్దాం అంటాడు. రాధ నవ్వి వెళ్ళి చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. అందరూ లేచి చప్పట్లు కొడతారు. అభి తనూజ ఆశ్చర్యంగా రాధను చూస్తూ ఉంటారు. రాధే విన్ అవుతుంది. నవీన్ ఛీ దీని పరువు తీయాలి అనుకున్నాను, దీనికి డ్యాన్స్ కూడా వచ్చు అని నాకు తెలీదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అభి హర్ష రాధ దగ్గరకు వచ్చి మీరు ఇంత బాగా డ్యాన్స్ చేస్తారని అస్సలు అనుకోలేదు అంటారు. నీతో 3 ఇయర్స్ నుండి ఫ్రెండ్షిప్ చేస్తున్నా నాకు కూడా చెప్పలేదు కదే, సూపర్గా చేశావు అంటుంది తనూజ. అందరూ వచ్చి రాధకి కంగ్రాట్స్ చెప్తారు. రాధ వచ్చిన ప్రైజ్ని హర్ష చేతిలో పెట్టి మీరు ఎంకరేజ్ చేయడం వల్లనే నేను గెలిచాను, ఈ విజయం మీదే అంటుంది. లేదు రాధా, నీలో టాలెంట్ ఉంది కాబట్టే నువ్వు గెలిచావు, అయినా ఇది నువ్వు నాకు ఇస్తున్న గౌరవంగా భావిస్తాను, ఇది ఎప్పటికీ నాతోనే ఉంచుకుంటాను అంటాడు హర్ష. ఆ రోజు ఫిబ్రవరి 13న అభికి ఇవ్వడానికి గిఫ్ట్ కొనడానికని తనూజాని తీసుకొని వెళ్తుంది రాధ. అక్కడ శ్రీలేఖ నవీన్ వాళ్ళ అన్నయ్య అనిరుద్ధ్తో చాలా క్లోజ్గా ఉండడం చూస్తుంది. రాధ మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. ఏంటే అలా చూస్తున్నావు అంటుంది తనూజ. అలా చూడవే, లేఖ అనిరుద్ధ్తో ఎంత క్లోజ్గా ఉందో అంటుంది రాధ. ఓ నీకు చెప్పలేదు కదా, వాళ్ళిద్దరూ లవర్స్ అంట, వాడు లేఖని పికప్ చేసుకోవడానికి చాలాసార్లు కాలేజీకి వచ్చాడు, నాకెప్పుడో వాళ్ళ గురించి తెలుసు, నీకు కూడా తెలుసు అనుకొని నీకు చెప్పలేదే అంటుంది తనూజ. వాడి గురించి మనకు తెలుసు కదే, వాడు అస్సలు మంచివాడు కాదని, అనవసరంగా లేక మోసపోతుంది, తన లైఫ్ నాశనం అవుతుంటే ఎలా చూస్తూ ఉంటాం, నేను వాడి గురించి అంతా వివరంగా తనకు చెప్తాను అంటుంది రాధ.
రాధా, ఇలా అంటున్నానని ఏం అనుకోకు. తను నిన్ను చాలాసార్లు అవమానించింది. అయినా నీకు సిగ్గులేదా? దానికి అలానే జరగాలి. అయినా నువ్వు చెప్పినా అది వింటుంది అనుకుంటున్నావా? అదంతా నీ భ్రమ. పిచ్చిదానిలా ఆలోచించకుండా సైలెంట్గా ఉండు అంటుంది తనూజ. లేక కూడా మనలాంటి ఆడపిల్లనే చూస్తూ చూస్తూ అలా ఎలా వదిలేస్తాం అంటుంది రాధ. అమ్మ తల్లి, ఈ జన్మకి నేను నిన్ను మార్చలేను. నీకు నచ్చింది చేసుకో, నేను మాత్రం ఉండను అంటుంది తనూజ. ప్లీజ్ తను అలా అనకే, ఒక్కసారి చెప్పి చూద్దాం, ఆ తర్వాత తన ఇష్టం ప్లీజ్ అని ఒప్పిస్తుంది రాధ. అనిరుద్ధ్ వెళ్ళిపోగానే లేఖ దగ్గరకు వెళ్తుంది రాధ. రాధను చూసి, ఏంటి నువ్వు నా దగ్గరకు వచ్చావు, నాతో నీకేం పని అంటుంది లేఖ. నువ్వు అనిరుద్ధిని లవ్ చేస్తున్నావు కదా అంటుంది రాధ. అవును, అయినా నీకెందుకు, నా గురించి నీకు అనవసరం. అయినా అనవసరమైన విషయాల్లో తలదూర్చకు. నన్ను అడగడానికి నువ్వెవరు అసలు, నీకేం సంబంధం అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది లేక. ఇప్పుడు బాగుందా, నీకు నేను అనుకున్నదంతా జరిగింది. అందుకే నేను చెప్పొద్దు అన్నాను. ఈ రోజుల్లో మంచిని ఎవ్వరూ తీసుకోరే. సరే వదిలే, ఇక పద వెళ్దాం అంటుంది తనూజ. రాధ బాధపడుతూ ఏం కొనకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సాయంత్రం కాలేజీ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు, అదేంటే అభికి ఇవ్వడానికి ఏం గిఫ్టే కొనలేదు, మరి ఎలానే అంటుంది తనూజ. ఏం సమాధానం చెప్పకుండా ఆలోచిస్తూ ఉంటుంది రాధ. హలో రాధా, నువ్వు ఇంకా ఆ లేఖ గురించే ఆలోచిస్తున్నావా? ముందు నీ లవ్ గురించి ఆలోచించవే. రేపే నువ్వు అభికి ప్రపోజ్ చేయాలి అన్నావు అంటుంది. చెప్తాను తను, కానీ ఏ గిఫ్ట్ ఇవ్వను. నా మనసులో ఉన్న భావాన్ని లెటర్లో రాసి తనకిద్దాం అనుకుంటున్నాను అంటుంది. సరే రాధా, నీకు అంతా మంచే జరగాలి. రేపు నువ్వు నాకు గుడ్ న్యూస్ చెప్పాలి అని ఆల్ ది బెస్ట్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది తనూజ. ఆ రోజు రాత్రంతా అభి గురించే ఆలోచిస్తూ రాధ ఒక లెటర్ ఇలా రాస్తుంది. నీ కళ్ళల్లో కనిపించే నా రూపాన్ని చూడాలి అని చాలా ఆశపడ్డాను. కానీ నీ కళ్ళల్లో ఎదురుగా ఉన్న నేను కాకుండా నువ్వే కనిపించావు. నా గురించి ఆలోచిస్తున్న ప్రతిసారి నా ఆలోచనల్లోకి ఫస్ట్ నువ్వే వచ్చావు. నేను నవ్వుతున్నప్పటి కంటే నువ్వు నవ్వుతున్నప్పుడే నేను చాలా సంతోషపడ్డాను. నాకు హెల్త్ బాగోనప్పుడు కంటే నీకు చిన్న కోల్డ్ వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డాను. నువ్వు నాతో ఉన్నప్పుడు అక్కడే ఈ ప్రపంచం ఆగిపోతే బాగుండు అని అనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకు అని ఆలోచిస్తే నాకు తెలిసింది ఒక్కటే, నేనంటూ లేనని. నా మనసులో, నా మాటలో, నా ఆలోచనల్లో, నా ఆత్మలో, నా గుండెల్లో మొత్తంగా నాలో ఉన్నది నువ్వే అని. నిన్ను కళ్ళల్లో పెట్టుకుందాం అనుకుంటే పొరపాటున నాకు కన్నీరు వస్తే ఆ క్షణం నువ్వు గుర్తుకు రావేమో అన్న భయం. అందుకే అభి, ఒక్క అవకాశం ఇస్తావా? నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఎప్పటికీ నిన్ను అభిమానించే నీ రాధా అని రాస్తుంది. ఆ రోజు ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. అభి వాళ్ళ ఇంటికి నీట్గా రెడీ అయ్యి లెటర్ని తీసుకుని వెళ్తుంది రాధ. కానీ అభి కనిపించడు. చాలా డిసప్పాయింట్ అవుతుంది రాధ. కాలేజీకి ఆ లెటర్ని తీసుకుని వెళ్తుంది రాధ. రాధ వెళ్ళగానే వాళ్ళ ఇంటికి వెళ్తాడు హర్ష. ఆంటీ, ఒక్కసారి ఇలా వస్తారా అంటాడు హర్ష. లక్ష్మి బయటకు వచ్చి, ఏంటి హర్ష బయటే నుంచున్నావు, లోపలికి రా, రాధ ఇప్పుడే కాలేజీకి వెళ్ళిపోయింది అంటుంది. నేను వచ్చింది మీతో మాట్లాడటానికే ఆంటీ, అంకుల్ని కూడా పిలవండి చెప్తాను అంటాడు. సరే హర్ష, నువ్వు ముందు కూర్చో అని లోపలికి వెళ్ళి నారాయణ గారిని తీసుకొని వస్తుంది లక్ష్మి. ఇద్దరూ హర్షకి ఎదురుగా కూర్చొని, ఇప్పుడు చెప్పు బాబు అంటారు. నేను రాధని ప్రాణం కన్నా ఎక్కువగా లవ్ చేస్తున్నాను. తను నాతో ఉంటే లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా ఉంటాను. తనని నేను ఫస్ట్ టైం రమ్య పెళ్ళిలో చూశాను. తన కోసమే ఇక్కడ ఇల్లు కొన్నాను. తన సంస్కారం, తన హెల్పింగ్ నేచర్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు ఒప్పుకుంటే నేను తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా. నా చిన్నప్పుడే అమ్మ చనిపోయారు. నాన్న యుఎస్లోనే ఉంటారు. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. మాకు చాలా బిజినెస్లు ఉన్నాయి. ప్రజెంట్ ఇక్కడ అన్నీ నేనే చూసుకుంటూ ఉన్నా. ఒక్కటి మాత్రం చెప్పగలను ఆంటీ, తను మీతో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉందో
నాతో ఉన్నప్పుడు కూడా అలానే ఉంటుంది. ఇది నా ప్రామిస్ అంటాడు హర్ష. లక్ష్మి వెంటనే ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు హర్ష. లవ్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకొని వచ్చే ఈ రోజుల్లో నువ్వే వచ్చి మీ ఇద్దరి ప్రేమ గురించి మాతో చెప్పడం, పెళ్ళికి ఒప్పుకోమని అడగడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంతవరకు రాధ ఎప్పుడూ ఈ విషయం మాతో చెప్పనే లేదే అంటుంది. ఆంటీ, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను రాధని ప్రేమించాను, కానీ ఇంతవరకు ఈ విషయం తనకు చెప్పలేదు. తనని డాడీకి చూపించాను. మా పెళ్ళికి డాడ్ ఒప్పుకున్నారు. మీరు కూడా ఒప్పుకుంటే అప్పుడు తనకు నా లవ్ గురించి చెప్తాను. పెళ్ళి అనేది 2 కుటుంబాలకు సంబంధించిన విషయం కదా ఆంటీ. తనకన్నా మీ నిర్ణయం నాకు చాలా ముఖ్యం. మీకు ఇష్టమైతే ఈరోజే తనకి నా ప్రేమ గురించి చెప్తాను అంటాడు హర్ష. వెంటనే నారాయణ గారు, ఈ రోజుల్లో కూడా నీలాంటి వాళ్ళు ఉండటం చాలా అరుదు హర్ష. నిజంగా నా కూతురు చాలా అదృష్టవంతురాలు. నీ భార్య అవడం తను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు హర్ష అని లక్ష్మి వైపు చూస్తాడు. లక్ష్మి ఆనందంతో కళ్ళల్లో నుండి నీళ్లు వస్తూ తన ఇష్టాన్ని కూడా హర్షకి తెలియజేస్తుంది. హర్ష ఆనందంతో వాళ్ళిద్దరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని, ఇక నేను వెళ్ళొస్తాను, ఈరోజే తనతో మాట్లాడతాను అని అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. లక్ష్మి నారాయణ గారితో తన మంచితనమే తనకి ఇంత మంచి భవిష్యత్తు ఇస్తుందండి అంటుంది. ఆ రోజంతా రాధ కాలేజీలో అభి గురించి, హర్ష ఆఫీస్లో రాధ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇద్దరికి క్షణం ఒక యుగంలా అనిపిస్తూ ఉంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందాము. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.